వచ్చే నిన్న కూడా అన్నాను, అది మీరు చదవాలన్నా చాలా టైం పట్టిద్దిరా, ఇది కూడా అంటారా. కాబట్టి మీకు బాగా టైం సేవ్ అవుతుంది, నో డౌట్. కొత్త పాయింట్స్ ఏమైనా ఉంటే రేపు నెక్స్ట్ ఎల్లుండి క్లాసులు చెప్పుకున్నాం. కానీ సరేరా, కొంతమంది కానీ బేసిక్స్ బాగా ఉపయోగపడతాయి. అంటే అది గ్యాసెస్ స్టేట్లో ఫస్ట్ పార్ట్లో మరీ అంత చెప్పాల్సిందే ఉంటుందిరా. బాయిల్స్లా, చార్లెస్లా, ఆకాడోస్లా అవన్నీ క్యాజువల్ పాయింట్స్. అందుకని యాడ్జువల్ నేను పెద్ద క్యారెక్టర్ లేదురా, అందుకని పార్ట్ 2 తీసుకున్నారా. ఓకేనా. అరే మన జనరల్గా వాన్ డెర్ వాల్ ఈక్వేషన్గా వన్ మోల్ గ్యాస్కి రాశాను నేను. ఓకేనా. P ప్లస్ A/V² ఇంటూ V మైనస్ V ఇజ్ ఈక్వల్ టు RT అని 1 మోల్ గ్యాస్కి వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ రాస్తాము. 3 మోల్స్ అన్నప్పుడు ఇక్కడ n²/V² ఉంటుంది, అంటే A ఇంటూ n². ఇక్కడ కూడా V మైనస్ ND ఉంటుందిరా, అక్కడ కూడా nRT ఉంటుంది. సరే, అది దాదాపు ప్రతి ఒక్కరికి ఫార్ములా గుర్తుంటుందిరా, అందుకని దాని గురించి అక్కర్లేదురా. ఇక నేను ఎక్కడ బిగిన్ చేస్తాను చూడండి పాయింట్స్. ఏబిలోనే వాన్ డెర్ వాల్ కాన్స్టెంట్స్ గా ఏ అట్రాక్షన్స్ ఇండికేట్ చేస్తారు, బి ఇండికేట్స్ సైజ్ ఆఫ్ మాలిక్యూల్. ఎలా జాగ్రత్త, బి ఇండికేట్స్ అన్నంతే, బి ఈక్వల్ టు అన్న దగ్గర ఏ కూడా అంతే, ఏ ఇండికేట్స్ అట్రాక్షన్స్. సరే, ఏకి బికి యూనిట్స్ ఉంటాయిరా, క్లాస్ నోట్ తీస్తే నీకు అది ఉంటుందా. ఇంత దగ్గర ఇక్కడ మనం పాయింట్ వినండి, ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ అనే ఒక వర్డ్ తీసుకుంటారా. ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ దాన్ని ఏం చెప్తా ఉంటారా, ఆఫ్ మాలిక్యూల్. ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ ఆఫ్ మాలిక్యూల్ 4 ఇంటూ రియల్ వాల్యూమ్ ఆఫ్ మాలిక్యూల్. అంటే మాలిక్యూల్కి రియల్ గా ఉండే వాల్యూమ్ 4 తోటి మల్టిప్లై చేసి దాన్ని ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ అని చెప్తారా. అంటేరా ఆ మాలిక్యూల్కి దానికి 4 టైమ్స్ ఉన్నాయి వాల్యూమ్, ఆ దాంట్లోకి వేరే మాలిక్యూల్స్ రావు అని ఇండైరెక్ట్ మీనింగ్. ఎక్స్క్లూడెడ్ అంటే మీనింగ్ అది. సరేరా, అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు, 4 ఇంటూ 4/3 πr³ రా. అదే ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ ఆఫ్ 1 మోల్ మాలిక్యూల్స్. జాగ్రత్త, ఇందాక 1 మాలిక్యూల్ నేను అంది, ఇప్పుడు ఇది ఇందాక 1 మాలిక్యూల్, ఇది 1 మోల్ మాలిక్యూల్స్. 1 మోల్ అని మీకు తెలుసు, అవగాడ్ నంబర్ n రా, n ఇంటూ 4 రా, ఇంటూ అది మామూలేరా 4/3 πr³. n అంటే ఏం చెప్తున్నారా, అవగాడ్ నంబర్, మన రెగ్యులర్గా తెలిసిన పాయింట్. 6.023 ఇంటూ 10⁻23. జాగ్రత్త, ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ ఆఫ్ 1 మాలిక్యూల్, దీన్నే మనం బి అంటాంరా, వాన్ డెర్ వాల్ కాన్స్టెంట్. ఇందా అన్నాను చూడండి, మాలిక్యూల్ సైజ్ ఎక్కువ ఉందనుకోరా, ఆటోమేటిక్ బి ఎక్కువ ఉంటుంది కదా, అది ఇది లింకేగా. బట్ బి అంటే ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ ఆఫ్ 1 మోల్ మాలిక్యూల్. ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ ఆఫ్ 1 మోల్ అయితేరా. ఓకేనా. కింద నేను అన్నాను మీతోటి V మైనస్ NB రా, దీన్ని ఏమంటా అంటే V మైనస్ NB అంటే, ఓకేనా, వాల్యూము అవైలబుల్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటారు. ఫర్ ద వాల్యూమ్ అనొచ్చు, స్పేస్ అంటారా, ఏదైనా పర్లేదు. ఫర్ ద మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇక్కడ ఇది చూడండి అమ్మ, V మైనస్ NB. ఇప్పుడు ఆ NBనే మనం ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ అంటారా. ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ ఇందాక కూడా చెప్పిందే, ఫర్ n మోల్స్. ఇందాక 1 మోల్ కదా బి అంటే, ఓకేనా.
అంటే రియల్ వాల్యూమ్లోని అంటే టోటల్ వాల్యూమ్లో నుంచి ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ కనుక నువ్వు తీసేస్తే దట్ ఈస్ ద స్పేస్ అవైలబుల్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్. అప్పుడు మీకు కంపారిజన్ అంటే చెప్తాను కదా, ఈ రూమ్ ఉందనుకోండి, ఇది టోటల్ వాల్యూమ్, దీంట్లో కొన్ని గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఆ మాలిక్యూల్స్ మూవ్ అవడానికి ఎంత స్పేస్ ఉంటుందంటే ఆ మాలిక్యూల్స్ ఆక్యుపై చేసే స్పేస్ ఆ టోటల్ నుంచి తీసేస్తే మిగిలింది. అంటే మీకు అప్పుడు ఎలా కంపారిజన్ చేస్తారంటే, మీరున్నారు క్లాస్ రూమ్లో ఉన్నారు, మీరు కొంత స్పేస్ ఆక్యుపై చేస్తారు ఆ రూమ్లో. ఇప్పుడు ఈ రూమ్లో మీరు మూవ్ అవడానికి ఎంత స్పేస్ ఉందంటే టోటల్ వాల్యూమ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ స్టూడెంట్స్, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటారు. ఎప్పుడైనా వాడు ఏం చేస్తాడంటే మీకు బి ఇచ్చి గ్యాస్ మాలిక్యూల్ యొక్క రేడియస్ కనుక్కోమంటాడు, లేదా డయామీటర్ కూడా కనుక్కోమంటాడు. బి ఇచ్చి రేడియస్ డయామీటర్ అంటే మరి ఏం లేదు, 2r అయితే డయామీటర్ అవుతుంది. అప్పుడు నువ్వు ఇది వాడుకోవాలి, బి తీసుకొని క్యాలిక్యులేషన్ అనుకో, యావరేజ్ నెంబర్ రాస్తాం 4, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ వాల్యూ వస్తుంది. అంతేనా? క్యాలిక్యులేషన్ యూనిట్ చూసుకొని చేయాలి. యూనిట్ చూసుకొని చేయాలంటే అప్పుడప్పుడు వాడు ఇచ్చే యూనిట్ ఎలా అయినా ఉండొచ్చు, సెంటీమీటర్ మీటర్ అలా చెక్ చేసుకొని చేయాలి. ఇది అసలు బేసిక్ పాయింట్ స్టార్ట్ చేశాను ఇక్కడ. సరేనిదే మీకు తెలుసురా? ఓకేనా? ఈ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ 2 కరెక్షన్స్ ఉంటాయి, ఒకటి వాల్యూమ్ కరెక్షన్, ఇంకోటి ప్రెషర్ కరెక్షన్. వాల్యూమ్ కరెక్షన్ అంటే ఏంటంటే ఇది బి మైనస్ బి, అంటే అదే టోటల్గా రాయమన్నారు. ఇప్పుడు ఇందాక నేను అన్నాను బి ప్లస్ ఏ ఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ ఇంటూ బి మైనస్ ఎన్బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్. ఇందాక ఎన్ రాయలేదరా, రాశాను. సరేరా, ఈ ఎన్బిని ఏమన్నా వాల్యూమ్ కరెక్షన్ అంటారా, ఏ ఇంటూ ఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ అని ప్రెషర్ కరెక్షన్ అన్నాం. ఓకే రైట్, 2 పాయింట్స్, దాన్ని అలా వదిలేద్దాం. ఓకేనా? కంటిన్యూషన్కి వెళ్దాం. ఇక్కడ మీకు అంతా ఒక విషయం తెలుసు. ఏం తెలుస్తారంటే కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ జెడ్ అని ఒకటి తెలుస్తుంది మీకు. జెడ్ అది 1 అయితేరా, అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఒక ఆప్షన్ అయితే, జెడ్ నాట్ ఈక్వల్ టు 1 ఇంకొక ఆప్షన్. జెడ్ 1 అయితే ఐడియల్ అంటావరా, ఇది నాన్ ఐడియల్ అంటాం. అంతేనా? మళ్ళీ దీంతో 2 పాయింట్స్. ఓకేనా? జెడ్ లెస్ దాన్ 1, జెడ్ గ్రేటర్ దాన్, జెడ్ లెస్ దాన్ 1 నెగిటివ్ డీవియేషన్ అంటావరా. ఓకేనా? జెడ్ గ్రేటర్ దాన్ 1 ఏమన్నా పాజిటివ్ డీవియేషన్ అని చెప్తారా, డీవియేషన్ అని చెప్తారా. రైట్. నాన్ ఐడియల్ అంటేనే రియల్ గ్యాస్. మీరు Z1 అంటే ఐడియల్ గ్యాస్ అన్నాం కదా, నాన్ ఐడియల్ అంటే రియల్ గ్యాస్. నాన్ ఐడియల్ అంటే ఏంటరా, రియల్ గ్యాస్. ఇంతకీ ఏంటి సార్ అంటే ఐడియల్ గ్యాస్ మీతో ఇంత ముందు కూడా చెప్పాను, నెయిదర్ అట్రాక్షన్స్ నాట్ రిపల్షన్స్. ఒకటి, నెయిదర్ అట్రాక్షన్స్ నార్ రిపల్షన్స్, ఒక ఛాన్స్. రెండో ఛాన్స్, అట్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ రిపల్షన్స్. ఇది ఐడియల్ గ్యాస్. అట్రాక్షన్స్ రిపల్షన్స్ ఈక్వల్ గా ఉంటే అలా అనొచ్చు ఒక వెర్షన్. అయితే ఈ 2 లేవని కూడా చెప్పచ్చు. దాన్ని ఏమంటావు అంటే ఐడియల్ గ్యాస్ అంటారా. ఇప్పుడు ఈ జెడ్ లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 అన్నాం కదా, ఏం లేదురా, ఈ నెగిటివ్ డీవియేషన్ అంటారా, అట్రాక్షన్స్ డామినేట్ ద రిపల్షన్స్. అదే నెగిటివ్ డీవియేషన్. అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటే నెగిటివ్ డీవియేషన్, రిపల్షన్స్ డామినేట్ అట్రాక్షన్స్. రెండో పాయింట్, పాజిటివ్ డీవియేషన్. రిపల్షన్స్ డామినేట్ చేస్తే పాజిటివ్ డీవియేషన్. 2 పాయింట్స్. ఈ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ జెడ్ అంతా మనం ఏం చెప్తామంటే, ఓకేనా, విఎం రియల్ బై విఎం ఐడియల్ రా. విఎం అంటే మోలార్ వాల్యూమ్ రా. విఎం అంటే అండి మోలార్ వాల్యూమ్ రా. రియల్ బై ఐడియల్ అన్నాడు, మోలార్ వాల్యూమ్. ఒక్క నిమిషం రా. మీకు పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ కదరా. విఎం అంటారా వి బై ఎన్. వి బై ఎన్ అంటే
ఆర్టీ బై పీరా. ఇది అందుకని దీని ప్లేస్ లో ఆర్టీ బై పీ తీసుకోవాలి. అంటే బిఎం రియల్ బై ఆర్టీ బై పీరా. ఆర్టీ బై ఆశిష్ టెక్నికల్ డిస్టర్బెన్స్ ఏం లేదు కదరా? బాగానే ఉంది సార్. సరే ఇదిరా. ఇది ఇప్పుడు నువ్వేమవుతుందంటే జెడ్ ఈజ్ ఈక్వల్ పీవీఎం బై పీవీఎం రియల్ బై ఆర్టీ రియల్. నేను ఆ పీ పైకి తీసుకెళ్ళారా, అంతకంటే ఏం చేయలేదు. పీ పైకి తీసుకెళ్తే అలా అయింది. దీన్నే కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అని చెప్తున్నారు. మరి ఇందాక ఐడియల్ అన్నా కదా, Z1 ఐడియల్ అన్నాం కదా, Z1 ఐడియల్ అన్నాం. మీకు ఆల్రెడీ ఏం తెలుసు అంటారా, ఇది 1 అయినప్పుడు ఎట్ ఎస్టీపీరా ఈ బిఎం రియల్ ఏమవుతుందంటే 22.7. మీకు తెలుసుగా ఈ లేటెస్ట్ కన్వర్షన్ లో 22.4 అంటారు ఎప్పుడైతే రెగ్యులర్ గా. దీని మీద చాలా చిరాకు ఉందరా మనకి. అన్ని ఆ 22.4 మీద ఉంటాయి. మీకు ఏం చేశారంటే వాడు మీకు ఎస్టీపీ అంటే ఇదివరకు 1 అట్మాస్ఫియర్ ఉండేది కదా, ఇప్పుడు 1 బార్ చేస్తారు. మీరు చూస్తుంటారు గ్యాస్ ఇస్టేట్. ఒకసారి మీరు చదివి చూడండి, ఓకేనా? మళ్ళీ ఇంకోటి కూడా ఇచ్చాడు, స్టాండర్డ్ యాంబియంట్ టెంపరేచర్ ఇంకోటి ఇచ్చున్నాడు. రైట్. ఇప్పుడు నీకు ఇక్కడ చేయటం వల్ల ఏమవుతుందంటారా, ఇది 22.7 అని రాస్తాను, ఓకేనా? సరే ఇప్పుడు నేను ఇలా రాసిన తర్వాత సరే 22.4 అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ వాల్యూ ఇలా ఉంటుందిరా. అయితే పాజిటివ్ డీవియేషన్ అప్పుడు జెడ్ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు దీనికంటే ఎక్కువ ఉంటుందిరా మోలార్ వాల్యూ. ఇది ఈ 22.7 కంటే ఎక్కువ, ఓకేనా? అదే జెడ్ లెస్ దాన్ 1 చూడండి, ఈ మోలార్ వాల్యూమ్ 22.4 కంటే 22.7 కంటే లెస్ ఉంటుందిరా, ఓకేనా? 22.4 కంటే లెస్ ఉంటుంది. 1 మినిట్. రైట్. ఒక్కసారి కాసేపు 22.7 పక్కన పెట్టి 22.4 గురించి మాట్లాడదాం. రిపల్షన్స్ అట్రాక్షన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఆ వాల్యూ ఉందనుకున్నారా, రిపల్షన్స్ డామినేట్ చేసినప్పుడు వాల్యూ పెరిగిద్దిరా. అందుకనే జెడ్ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు దీనికంటే ఎక్కువ అన్నాను. అదే అట్రాక్షన్స్ డామినేట్ చేసినప్పుడు దగ్గరకు వస్తాయి. రిపల్షన్ డామినేట్ చేసినప్పుడు దూరంకి వెళ్ళినట్టే. అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఉన్నది ఈ వేరియేషన్ వస్తుంది. సరే వాల్యూ పక్కన పెట్టి కంపారిజన్. అంటే జనరల్గా ఐడియల్ దగ్గర ఉన్న మోలార్ వాల్యూమ్ కంటే కూడా నెగిటివ్ డీవియేషన్లో తక్కువ ఉంటుంది, పాజిటివ్ డీవియేషన్లో ఎక్కువ ఉంటుంది. అది నువ్వు తెలుసుకోవాల్సిన స్టేట్మెంట్ రా. సరే ఇది కాసేపు పక్కన ఉంచుతారా, మనకి వేరే పాయింట్లోకి వెళ్దాం. సరే మీకు అందరికీ క్రిటికల్ కండిషన్ తెలుసా? క్రిటికల్ టెంపరేచర్ తీసిరా 8a/27 RB అంటారా. క్రిటికల్ ప్రెషర్ అంటే a/27 B² అంటారా. క్రిటికల్ వాల్యూమ్ అంటే 3B అంటారా. క్రిటికల్ స్టేట్ చిన్న పాయింట్ చెప్తున్నానండి. క్రిటికల్ స్టేట్ మనోరా ఐసోథర్మ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే నేను చెప్పటం కాదురా, జనరల్ ఈఏ ఇస్తాడు. మీకు తెలుసురా, ఎవరికైనా ఐసోథర్మ్ అంటే గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. టెంపరేచర్ కాన్స్టెంట్ కనప్పుడు ప్రెషర్ వాల్యూమ్ మధ్య గీసే గ్రాఫ్. పెద్దగా న్యూ పాయింట్ అయితే నేనేం చెప్పట్లేదురా. చూడండి అందరూ, ఇలా ప్రెషర్ తీసుకున్నారా, ఇలా వాల్యూమ్ తీసుకున్నారా, ఓకేనా? నేనేం చేయబోతున్నా అంటే 31.1 degrees సెంటిగ్రేడ్ క్రిటికల్ టెంపరేచర్. ఇది CO2. గ్యాస్ టు గ్యాస్ ఆ వాల్యూ మారిపోతుంది. ఎందుకంటే క్రిటికల్ టెంపరేచర్ కావాలని రాస్తాను. ఈ ఏబి అనేవి పర్టికులర్ గ్యాస్ ఫిక్స్డ్. గ్యాస్ మారితే ఏబి మారుతుంది. RA2 ఫిక్స్డ్ ఫర్ ఎనీ గ్యాస్, అది ఏదైనా ఒకటి అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్ ఏబి మారినప్పుడు క్రిటికల్ టెంపరేచర్ కూడా మారిపోతూ ఉంటుంది. ఏమారుతుంటే క్రిటికల్ టెంపరేచర్ కూడా మారుతుంది. ఇప్పుడు నువ్వు ఇలా తీసుకున్నప్పుడు నేను దాన్ని 31.1
దాని కింద పైన గ్రాఫ్ గీస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఒక గ్రాఫ్ గీస్తున్నారా చూడండి. ముందు గ్రాఫ్ గీసి తర్వాత మాట్లాడతారా. ఇదిగో ఇలా తీసుకున్నారా, ఇలా తీసుకున్నాను. ఇదిగో ఇది ఏ అనుకుంటున్నారా, ఇది బి అనుకుంటున్నారా, ఇది సి, ఇది డి అనుకుంటున్నారా. ఈ లాస్ట్ పార్ట్ జీ అంటే గ్యాస్. ఇదిరా గ్యాస్ లిక్విడ్ ఈక్విలిబ్రియం రా. ఇది లిక్విడ్ రా, ఎవరైనా చూసుకోండి. ఏంటంటే లిక్విడ్, దాని అర్థం ఏంటి నేను చెప్తాను. బిట్వీన్ ఏబిరా గ్యాస్ ఎగ్జిస్ట్. ఒకసారి చూడండి, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. ఇటు వస్తే లెఫ్ట్ సైడ్ మూవ్, వాల్యూమ్ డిక్రీజ్ అయినప్పుడు ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడి నుంచి రా, బిట్వీన్ ఏబి వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, ప్రెషర్, అది గ్యాసెస్ స్టేట్ లో ఉన్నట్లు. ఒకసారి బీసీ చూడండి మీరు. ఏంటో బీసీ ఏమైందంటారా, బీసీ ప్రెషర్ లో చేంజ్ లేదు. ఒకసారి చూడండి, అంత అదే ప్రెషర్ కాన్స్టెంట్, బట్ వాల్యూమ్ డిక్రీజ్. ప్రెషర్ లో చేంజ్ లేకుండా వాల్యూమ్ డిక్రీజ్ ఏంటంటే గ్యాస్ కన్వర్టింగ్ ఇంటూ లిక్విడ్, అది లిక్విడ్ గా మారుతాం పోయిందా, అందుకని ఈక్విలిబ్రియం పెట్టాను. ఇక్కడ C2D తీసుకుంటారా, కంప్లీట్లీ కన్వర్ట్స్ ఇంటూ లిక్విడ్ అయిపోయిందిరా. అందుకని లిక్విడ్ మీద నువ్వు ఎంత ప్రెషర్ పెంచినా వాల్యూమ్ లో నెగ్లిజిబుల్ చేంజ్ రా, అందుకని ఇలా ఉంది. ఈ హారిజాంటల్ పోర్షన్ ఏంటంటారా, కన్వర్షన్ ఆఫ్ గ్యాస్ ఇంటూ లిక్విడ్ రా. హారిజాంటల్ పోర్షన్ అంటే బీసీ రా, గ్యాస్ లిక్విడ్ గా మారుతూ ఉన్న కండిషన్ లాగా. ఓకేనా, రైట్. ఆ తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి, మీకు లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాస్ అంటారా, గ్యాస్ యొక్క లిక్విఫికేషన్ అంటారా, ప్రెషర్ ఇంక్రీజ్ చేయటం రా, టెంపరేచర్ డిక్రీజ్ చేయటం. ఈ రెండు లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాస్ కనుక వస్తాయి. ఎలా సార్ అంటే, ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తారా, వాల్యూమ్ డిక్రీజ్, డిస్టెన్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ డిక్రీజ్, అట్రాక్షన్స్ ఇంక్రీజ్. ఇప్పుడు మీకు అందరూ తెలుసురా, అట్రాక్షన్స్ ఆర్డర్ ఏంటంటారా, సాలిడ్ లో ఎక్కువ రా, తర్వాత లిక్విడ్ రా, తర్వాత గ్యాస్. అంటే ప్రెషర్ ఇంక్రీజ్ చేసినప్పుడు వాల్యూమ్ తగ్గి గ్యాస్ మాలిక్యూల్స్ మధ్య డిస్టెన్స్ తగ్గింది కాబట్టి అట్రాక్షన్ పెరుగుతుంది. అట్రాక్షన్ పెరుగుతుందంటే ఆటోమేటిక్ గా గ్యాస్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ లిక్విడ్, అంటే గోయింగ్ టు కన్వర్ట్. ఇదిరా. మరి టెంపరేచర్ తగ్గితారా, టెంపరేచర్ మీకు తెలుసుగా, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీరా మీకు తెలుసు. ఇది ఫార్ములా రాస్తామంటే 3/2 kT రా, ఇలా రాస్తాం. మీకు తెలుసు కే అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ రా. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వన్ మాలిక్యూల్. ఓకేనా, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వన్ మాలిక్యూల్, రైట్. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 1 మోల్ అన్నారు అనుకోండి, 3/2 ఇది KT రాయవరా, RT రాస్తావరా 1 మోల్ అయితే. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్ ఏం మెన్షన్ చేయకపోతే మాలిక్యూల్ అనే అర్థం. సరే, ఇది టెంపరేచర్ కి ప్రపోర్షనల్. ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గిందో ఈ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అవుతుందని డిక్రీజ్ అవుతుంది. అంటే మూమెంట్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ డిక్రీజ్, అంటే మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్ తగ్గిపోతుంది. స్పీడ్ తగ్గడం మీకు తెలుసుగా, గ్యాస్ ఉంటే బాగా స్పీడ్గా ఉంటుంది, అది లిక్విడ్ గా మారితే తగ్గిద్దిగా, సాలిడ్ గా మారితే మూమెంట్ ఉండదు. ఇండైరెక్ట్ గా అదే జరుగుతుంది. సరే, ఇదే లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాస్ అంటే ఇంక్రీజ్ ఆఫ్ ప్రెషర్, డిక్రీజ్ ఆఫ్ టెంపరేచర్. కాకపోతే నేను ఇందా చెప్పాను, ఈ కరువు 15 degrees సెంటిగ్రేడ్ అన్నాను, నేను టెంపరేచర్ మార్చలేదురా. ఇదంతా కూడా 15 దగ్గర ఇలా ఉంది. ఒకవేళ టెంపరేచర్ నేను 25 తీసుకెళ్తున్నారా ఈసారి కరువు చూడండి. ఆ కరువు ఎలా గీస్తున్నానంటే నేను ఇలా గీస్తాను. ఇందాకట్లాగానే ఇది కరువు. ఓకేనా, ఏ టెంపరేచర్ దగ్గర ఇది 25 degrees సెంటిగ్రేడ్. మరి KLMN ఇది కూడా గ్యాస్ లిక్విడ్ ఈక్విలిబ్రియం. ఏది ఈ ML పోర్షన్, హారిజాంటల్ పోర్షన్ డిక్రీజ్, హారిజాంటల్ పోర్షన్ తగ్గింది రా. ఇక్కడ హారిజాంటల్ పోర్షన్ తగ్గటం అంటే మీనింగ్ ఏంటంటారా, హారిజాంటల్ పోర్షన్ డిక్రీజ్. హారిజాంటల్ పోర్షన్ డిక్రీజ్ అంటే
ద రేంజ్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ గ్యాస్ ఇంటూ లిక్విడ్ డిక్రీస్ అంటే ఇందాక కంటే తక్కువ రేంజ్ లో కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే టెంపరేచర్ పెరిగింది కదా, టెంపరేచర్ తగ్గడం గ్యాస్ లిక్విడ్ గా ఫేవరబుల్ గా. కింద నేను అన్నాను చోట 31.1 ఇలా తీసుకుంటున్నారా, కరువు ఇలా తీసుకుంటున్నారా, ఇది ఒక పాయింట్ చూపిస్తున్నారా. ఆ ఒక్కసారి చూడండి, నేను ఒక డాటెడ్ ట్రయాంగిల్ లాగా ఒకటి క్రియేట్ చేస్తారా. చూడండి ఇది ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ ద పోర్షన్ ఇన్ విచ్ గ్యాస్ కన్వర్ట్స్ ఇంటూ లిక్విడ్. ఈ పోర్షన్ ద్వారా గ్యాస్ లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిందే ఈ కరువు 31.1 degrees దగ్గర అన్నాను. నేనేమన్నా అంటే ఇది CO2 క్రిటికల్ టెంపరేచర్, అది బై హార్ట్ రేటర్, దాని గురించి పెద్ద డిస్కషన్ అక్కడ. క్రిటికల్ టెంపరేచర్ డెఫినేషన్ ఏం చెప్తా ఉంటారు, ఇట్ ఈస్ ద టెంపరేచర్ అబౌవ్ విచ్ లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాస్ నాట్ పాసిబుల్. ఈ టెంపరేచర్ పైన లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాస్ పాసిబుల్ అవ్వదా ఏంటి, వాట్ ఎవర్ ఇట్ మే బి ద ప్రెషర్ అప్లైడ్. ఏ ప్రెషర్ అప్లై చేసినా దీన్ని లిక్విఫై చేయలేం. ఈ క్రిటికల్ కండిషన్ గురించి ఒకసారి మీరు వినండి. క్రిటికల్ కండిషన్ ఇది చెప్పబోయే ముందర టెంపరేచరు లెస్ దాన్ టీసీ తీసుకున్నారు. టీసీ కంటే తక్కువ టెంపరేచర్. ఇలా ఒక వెస్సల్ తీసుకుంటున్నారు. నేను ఈ వెస్సల్లో ఇదిగో ఇక్కడ కింద లిక్విడ్ ఉందనుకుంటున్నారా, ఈ పైన డాట్స్ రా గ్యాస్ రా, ఇది గ్యాస్ రా, ఇది లిక్విడ్ రా. అదేంట్రా గ్యాస్, కింద ఏమన్నా లిక్విడ్. దెర్ ఈస్ బౌండరీ అంటే ఇదిగో ఇక్కడ దాకా లిక్విడ్, అక్కడ దాకా గ్యాస్. అదేవిధంగా లిక్విడ్ డెన్సిటీ మోర్, గ్యాస్ డెన్సిటీ లెస్. అది అందరికి తెలిసిందని కొత్తగా చెప్పేది ఏం లేదు. మరి క్రిటికల్ కండిషన్ అంటే ఈ క్రిటికల్ టెంపరేచర్ దగ్గర ఎలా ఉంటుంది అంటారా, ఒకసారి మీరు వినండి. క్రిటికల్ స్టేట్ అంటారా, నేనేం చేస్తున్నానంటారా, సరే అందరు చూడండి. మీరు ఒక్కసారి చూస్తేరా, నేను ఏ డిఫరెన్స్ చూపించలేదు, మొత్తం ఈక్వల్ గా చూపిస్తున్నారా. నేను ఏ డిఫరెన్స్ చూపించలేదు అన్నాను. అంటే నో బౌండరీ బిట్వీన్ గ్యాస్ అండ్ లిక్విడ్, అంటే అక్కడ గ్యాస్ లేదు లిక్విడ్ లేదు, అందుకని బౌండరీనే లేదు. ఓకేనా. హియర్ ద డెన్సిటీ సేమ్, డి కూడా సేమ్ రా. జాగ్రత్త, నేను గ్యాస్ ఉంది లిక్విడ్ ఉందని చెప్పట్లేదు. దెర్ ఈస్ న్యూ కండిషన్, అంటే ఒక న్యూ కండిషన్, క్రిటికల్ కండిషన్. ఓకేనా. రైట్. నో డిఫరెన్స్, నో ఫిజికల్ డిఫరెన్స్. ఫిజికల్ డిఫరెన్స్ అనేది ఏది ఉండదు. అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ ఈక్వల్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఈక్వల్, అలా ఉంటుందిరా. ఓకే. ఇక తర్వాత ఆ ఛాన్స్ కూడా ఉండదు, ఎందుకంటే క్రిటికల్ టెంపరేచర్ దాటిన తర్వాత ఇంకా. అంటే మీనింగ్ ఏంటంటే ఇంత ముందాక గ్యాస్ లిక్విడ్ గా మార్చే అవకాశం ఉందా. ఇందా నేను చెప్పిన క్రిటికల్ టెంపరేచర్ డెఫినేషన్ ఏంటంటే, ఓకేనా, ద టెంపరేచర్ అబౌవ్ వచ్చి గ్యాస్ డస్ నాట్ కన్వర్ట్ ఇంటూ లిక్విడ్, అసలు ఎప్పటికీ లిక్విడ్ గా మారదురా. వాట్ ఎవర్ ఇట్ మే బి ద ప్రెషర్ అప్లైడ్, ప్రెషర్ ఏదన్నా కానీ. ఇందాక నేను ఇక్కడ పీసీ రాస్తాను. క్రిటికల్ ప్రెషర్ అంటారా, ద ప్రెషర్ రిక్వైర్డ్ ఫర్ ద లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాస్ అట్ క్రిటికల్ టెంపరేచర్. క్రిటికల్ టెంపరేచర్ దగ్గర నువ్వు అప్లై చేసే ప్రెషర్ ని క్రిటికల్ ప్రెషర్ అని చెప్తాను. ఓకేనా, క్రిటికల్ ప్రెషర్ అని చెప్తాను. రైట్. సరే, ఇంతవరకు ఈ డెఫినేషన్ కాసేపు ఈ పక్కన పెడదాం. ఓకేనా. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ కానండి. ఏంటి సార్ పాయింట్ అంటే, వింటారా, వినండి. ఇందాక P plus A by V square into V minus B is equal to ideal gas for 1 mole gas అని చెప్పాను. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఫర్ 1 mole గ్యాస్, సరే n moles అని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటారా, ఎట్ వెరీ లో ప్రెషర్, సార్ లో ప్రెషర్ అంటే వెరీ లో ప్రెషర్, లో కూడా కాదు, వెరీలో. అక్కడ ఏ ఆల్మోస్ట్ మనం ఏం చేస్తామంటే జీరోగా తీసుకుంటాం, అంటే అట్రాక్షన్స్ లేవని.
అంటే ఏ అదేవిధంగా బీరా అంటే నెగ్లిజిబుల్ రా, రెండు నెగ్లిజిబుల్. అప్పుడు రా ఐడియల్ బిహేవియర్ వస్తారు. అంటే రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్గా మారిపోద్ది. మీకు అర్థమైపోద్ది. ఒకసారి చూడండి. ఏబి నెగ్లిజిబుల్ అంటారా ఆ కండిషన్ దగ్గర ఏది దీంతో పోలిస్తారు, ఈతో పోలిస్తే ఇది నెగ్లిజిబుల్, ఈతో పోలిస్తే ఇది నెగ్లిజిబుల్. వెరీ లో ప్రెషర్ అన్నాను కదా, లో ప్రెషర్ అంటే మాలిక్యూల్స్ మీద చాలా దూరం ఎక్కువ ఉంటుంది. ఇంకా అప్పుడు అట్రాక్షన్స్ ఏముంటాయిరా, తగ్గిపోతాయి. అదేవిధంగా వాల్యూమ్ బాగా ఎక్కువ ఉంది కదా, బి కూడా నెగ్లిజిబుల్ అయిపోతుంది. అందుకని అది ఐడియల్ నేచర్ అవుతుంది. ఓకేనా, వెరీ లో ప్రెషర్. ఓకేనా, సరేరా, ఇది కాసేపు పక్కన పెడదాం. అంటే వెరీ లో ప్రెషర్, ఇంకోటి ఏదైనా టెంపరేచర్ కూడా హై ఉండాలిరా, హై టెంపరేచర్. ఇంతకీ పాయింట్ ఏంటంటే ఎట్ వెరీ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ రియల్ గ్యాస్ షో ఐడియల్ బిహేవియర్, రియల్ గ్యాస్కి ఐడియల్ బిహేవియర్ వస్తుంది. సరే, దాన్ని వదిలేసిరా. అట్ లో ప్రెషర్, వెరీ లో ప్రెషర్ కాదురా, లో ప్రెషర్ తీసుకుంది. ఓకేనా, లో ప్రెషర్ వస్తుంది ఇక్కడ అవసరం వినండి. వి హై ఉంటుందిరా. అప్పుడు రా వి మైనస్ బి నియర్లీ ఈక్వల్ టు బిరా, అదే తీసుకున్నాం. పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇది మల్టిప్లై చేయండి రా. పివి ఇది ఏ బై వి అటు తీసుకెళ్ళండి రా. ఆర్టీ మైనస్ ఏ బై బిరా, ఆర్టీతో డివైడ్ చేయండి రా. పివి బై ఆర్టీ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 1 మైనస్ ఏ బై ఆర్టీ వీరా. ఒకసారి అందరూ వినండి. ఈ పివి బై ఆర్టీ ఉంచుకోండి, దీన్ని మనం జెడ్ అంటారు 1 మోల్గా. అదే ఎన్ మోల్స్ అయితే పివి బై ఎన్ఆర్టీ అనుకోండి. 1 మైనస్, ఓకేనా, ఇది ఏ బై ఆర్టీ వీరా. ఏ బై అంటే ఇక్కడ క్లియర్గా ఏం అర్థమవుతుంది, జెడ్ లెస్ దాన్ 1 అని ఒక విషయం అర్థమవుతుంది. అంటే మనం ఏం చెప్తామంటే at low pressures real gases show negative deviation. At low pressure real gases show negative deviation. అయిపోయిందిరా, రాసుకోరా పాయింట్. ఎట్ హై ప్రెషర్, అది కూడా చూద్దాం. ప్రెషర్ ఎక్కువగా ఉంటే ఇప్పుడు రా పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ నియర్లీ టేకెన్ యాజ్ పి, అంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే పి ఇంటూ వి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీరా. అప్పుడు రా పివి మైనస్ పిబిరా, పిబి ఇటు తీసుకురంట. సో ఇందాకట్లాగానే ఆర్టీతో డివైడ్ చేద్దాం మొత్తం ఈక్వేషన్. 1 ప్లస్ పిబి బై ఆర్టీరా, పిబి బై ఆర్టీ. సో ఇక్కడ గ్రేటర్ దాన్ 1 రా. ఇందా నెగిటివ్ డీవియేషన్ అన్నాం కదా, ఇది పాజిటివ్ డీవియేషన్. కాబట్టి లో ప్రెషర్ దగ్గర నెగిటివ్ డీవియేషన్, హై ప్రెషర్ దగ్గర పాజిటివ్ డీవియేషన్. ఒకసారి గ్రాఫ్లోకి వెళ్ళారా, దీన్ని ఒక థియరీ చెప్పాను, గ్రాఫ్కి వెళ్ళారా ఈ పాయింట్ తీసుకొని. గ్రాఫ్కి ఏం వెళ్దాం సార్ అంటే ఇలా ఒక గ్రాఫ్ తీసుకుంటున్నారు. జెడ్ తీసుకుంటున్నారు వై యాక్సిస్, అంటే కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ జెడ్. దీంట్లో ప్రెషర్ తీసుకుంటున్నారు. దీని మీద మీకు తెలుసురా, ఇది జెడ్ 1 రా. 1 అంటే ఎవరికైనా తెలుసు, ఇది ఐడియల్ రా, కరెక్టేనా? ఈ ప్లేస్ ఐడియల్ రా. 1 కంటే ఎక్కువ ఉండొచ్చురా. ఏదో నేను ఒక వేరియేషన్ తీసుకున్నాను 1.4, ఏదో నా ఇష్టం, ఏదో ఒకటి తీసుకున్నాను 1.8. ఓకేనా, 0.4 వేరియేషన్తో తీసుకున్నాను. అలా వెళ్ళిపోద్ది. కింద కూడా 0.6, 0.2 ఇలా తీసుకుంటున్నారు. మరి ఇందా నేను చెప్పినట్టు ఈ ప్రెజర్స్ కూడా కొద్దిగా గ్యాప్ ఎక్కువే తీసుకుంటారు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 100 అట్మాస్ఫియర్స్ అనుకున్నారా, ఇది 200 అనుకున్నారా, ఇది 300 అలా తీసుకున్నారా. లో ప్రెషర్ ఉన్నప్పుడు
లో ప్రెషర్ ఉన్నప్పుడు ఐడియల్ నేచర్ ఉందా సరే వెరీ లో ప్రెషర్ ఉన్నప్పుడు అందుకని కర్వ్ ఇక్కడ తీసుకోండి స్టార్ట్ చేస్తారు ఐడియల్ దగ్గర. వెరీ లో ప్రెషర్ అప్పుడు ఐడియల్, లోపల నెగిటివ్ డీవియేషన్ అందుకని కర్వ్ కిందకు చూపిస్తారు ఇది ఇలా. కానీ మళ్ళీ వెరీ హై ప్రెషర్ దగ్గర పైకి వస్తారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే అప్ టు సమ్ ప్రెషర్ ఇట్ షోస్ నెగిటివ్ డీవియేషన్, దెన్ నెగిటివ్ డీవియేషన్ గ్రాడ్యువల్లీ కన్వర్ట్స్ ఇంటూ పాజిటివ్. అంటే ఒక ప్రెషర్ దాకా ఏమంటే నెగిటివ్ డీవియేషన్ చూపిస్తా, ఆ తర్వాత గ్రాడ్యువల్ పాజిటివ్ డీవియేషన్ కన్వర్ట్ అయిపోద్ది. అంటే ఇది ఇలా. సో గ్యాస్ టు గ్యాస్ ఇది మారిద్ది, అది ఫిక్స్డ్గా ఏమి ఉండదు. ఒక గ్యాస్కి ఇంకో గ్యాస్కి దీన్ని ఏమంటే డిప్ ఆఫ్ ద కర్వ్ అంటారు. డిప్ కిందకి రావటారు, డిప్ ఆఫ్ ద కర్వ్. చిన్న పాయింట్, డిప్ ఆఫ్ కర్వ్ అని చెప్తున్నా కదా. డిప్ ఆఫ్ ద కర్వ్ ప్రపోర్షనల్ టు అట్రాక్షన్స్ ఆఫ్ గ్యాస్, అట్రాక్షన్స్ ఆఫ్ గ్యాస్. అంటే మీకు తెలుసు ఆల్రెడీ అట్రాక్షన్స్ ప్రపోర్షనల్ టు క్రిటికల్ టెంపరేచర్. అంటే ఒకసారి ఒక్క నిమిషం మీరు చెప్తాను, అంటే అప్పుడైతే కొత్తగా ఇప్పుడు మీకు బాగా తెలుసు అట్రాక్షన్స్ గురించి. అట్రాక్షన్స్ ప్రపోర్షనల్ టు క్రిటికల్ టెంపరేచర్ అంటే అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటే క్రిటికల్ టెంపరేచర్ ఎక్కువ, రివర్స్ కూడా వైస్ వర్సా. క్రిటికల్ టెంపరేచర్ ఎక్కువ ఉంటే అట్రాక్షన్స్ ఎక్కువ. మరి మీకు ఏం చెప్పానండి పోయినసారి, అయానిక్ వదిలేయండి, కోవలెంట్ మనం తీసుకునేది. హైడ్రోజన్ బాండ్ ఉంటే అట్రాక్షన్స్ వెరీ హైరా. తర్వాత వ్యాన్ డర్ వాల్ డైపోల్ అట్రాక్షన్స్, వాటికంటే లండన్ డిస్పర్షన్ ఫోర్స్ అంటారు. లేకపోతే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. హీలియము, నియాను, ఆర్గాన్, క్రిప్టాన్ వీటన్నిటిలో లండన్ డిస్పర్షన్ ఫోర్స్ ఉండేరా చాలా వీక్గా. ఓకేనా? అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే వీటికి అట్రాక్షన్స్ తక్కువ, అంటే క్రిటికల్ టెంపరేచర్ తక్కువ. అయితే వేటిల్లో అయినా విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ సైజు అట్రాక్షన్స్ ఇంక్రీజెస్. అంటే హీలియము, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాను ఒకదాని నుంచి ఇక్కడ దాకా, అంటే హీలియం నుంచి జీనాన్ దాకా పెరుగుతీరా, అట్రాక్షన్స్ పెరుగుతాయి. అంటే క్రిటికల్ టెంపరేచర్ కూడా పెరిగిద్దిరా, అది మీకు తెలుసుకోవాల్సింది. రైట్. రెండో పాయింట్ వినండి. వేరే మాలిక్యూల్స్ తీసుకున్నారు, ఏది ఇవి కాకుండా, ఏవి నోబుల్ గ్యాస్ కాకుండా వేరే మాలిక్యూల్స్ అంటే ఇలా CH4 ఇలాంటి ఏదన్నా తీసుకున్నారు. అప్పుడేమవుతుందంటే వాటిల్లో కూడా డైపోల్ మూమెంట్ 0 అయితేరా అవి కూడా లండన్ డిస్పర్షన్ ఫోర్స్ కదా. నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే డైపోల్ అట్రాక్షన్స్. ఇప్పుడు CH4, CCl4 ఇలాంటి వాటి డైపోల్ మూమెంట్ 0 రా, అప్పుడు వీటిలో లండన్ డిస్పర్షన్ ఫోర్స్లే ఉంటాయి. కానీ ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను, CHCl3, CH2Cl2 ఇలాంటివి తీసుకున్నారు అనుకోండి, అప్పుడు డైపోల్ మూమెంట్ నాట్ ఈక్వల్ టు 0 రా, అంటే వాటిలో డైపోల్ అట్రాక్షన్స్ ఉంటాయి. సరే ఏమన్నా సైజ్ పెరిగే కొంచెం అట్రాక్షన్ పెరుగుతుందా, దానికి ఎగ్జాంపుల్ ఓకేనా, HF, HCl, HBr, HI. ఒక్క నిమిషం, HF పక్కన పెట్టండి. HCl, HBr, HIలో అట్రాక్షన్స్ దేంట్లో ఎక్కువ అంటే HIలో ఎక్కువ. ఈ HF ఎందుకు పక్కన పెట్టమనంటే మిగిలిన మూడిట్లో డైపోల్ అట్రాక్షన్స్ ఉంటాయి. HFలో హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. సరే మీకు అది తెలుసు, హైడ్రోజన్ బాండ్ వల్ల అట్రాక్షన్స్ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్. కానీ బాయిలింగ్ పాయింట్ కరెక్ట్గా ఎన్నిటికంటే ఎక్కువ ఉంటుంది అంటే అది వాల్యూ బేస్గా మనం ఆర్డర్ ఫ్రేమ్ చేసి చెప్పుకున్నాం. ఇది ఒక డైవర్షన్ పాయింట్ మీకు గుర్తు చేస్తాను నేను. అవన్నీ బిట్సారా అది నేను చెప్పినట్టు, ఓకేనా. వాటిలో కూడా హైడ్రోజను, నైట్రోజను, ఆక్సిజన్, ఫ్లోరిన్ ఇవన్నీ హోమోడయాటమిక్. వీటికి సైజ్ పెరిగే అట్రాక్షన్ పెరుగుతుంది. మళ్ళీ హోమోడయాటమిక్ కాకుండా హెట్రోమాలిక్యూల్స్ ఉండొచ్చు, CO2. ఆటోమేటిక్గా ఈ హోమోడయాటమిక్ అంటే హెట్రోమాలిక్యూల్స్కి అట్రాక్షన్ ఎక్కువ. అంటే CO2 అంటే హెట్రోమాలిక్యూల్ కింద వస్తుంది కదా. రైట్. ఇప్పుడు ఎందుకు చెప్పారు సార్ మీరు డైవర్ట్ అయ్యే ఆ పాయింట్స్ అంటే ఒక రీజన్ ఉందా. ఈ డిప్ ప్రపోర్షనల్ టు అట్రాక్షన్స్ అన్నాం కదా క్రిటికల్గా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది అమోనియా కనుక్కున్నారా, అమోనియా. అలా అమోనియా తీసుకుంటారా తినండి. నెక్స్ట్ ఇదే కరువురా CH4 తీసుకున్నాం అనుకోండి, CH4 దీనికంటే తక్కువ ఉంటుంది డిప్. అంటే దీని అట్రాక్షన్స్ ఎక్కువ, దీనికి తక్కువ.
అదే నైట్రోజన్ తీసుకున్నాం అనుకోండి ఇంకా తక్కువ ఉంటుంది. ఎరా ఎందుకు సార్ ఇంకా తక్కువ అంటే దీంట్లో అట్రాక్షన్స్ ఇంకా తక్కువ. అంటే ఇప్పుడు నీకు ఏంటంటే అట్రాక్షన్స్ తీసుకుంటే NH3 ఎక్కువ ఉన్నాయి, తర్వాత CH4, తర్వాత N2. ఇది సరే విషయం అయితే అది. అయితే మనం ఏం చేస్తామంటే ఇది హైడ్రోజన్ హీలియం తీసుకుంటారా దీని మీద కొద్దిగా రెండింటికి పైకే చూపిస్తాడు వాడు కరు. ఓకేనా? హైడ్రోజన్ హీలియంలో ఇప్పుడు పైకే చూపించడంలో వాడి ఉద్దేశం ఏంటంటారా, ఇది హైడ్రోజన్ హీలియం వీటిని పర్మనెంట్ గ్యాస్ అని కూడా చెప్తారా, పర్మనెంట్ గ్యాస్ అని కూడా చెప్తాం. అంటే అసలు వాటికి డిప్ నేను చూపించలేదురా. వాడు ఏం చెప్తాడంటే ఇందాక దాంట్లో P+A/V² ఉంది కదా, ఇంటూ V-B ఈజ్ ఈక్వల్ టు RT. వీటిల్లో అసలు అట్రాక్షన్స్ అనేది ఇది నెగ్లిజిబుల్ టర్మ్ గా తీసుకుంటాడు. అంటే P/V-B ఈజ్ ఈక్వల్ టు RT. ఓకేనా? అప్పుడేమవుతుందంటే PV ఈజ్ ఈక్వల్ టు RT ప్లస్ PB రా, అంటే పాజిటివ్ డీవియేషన్ కింద వచ్చేది. ఇందాకేమన్నా ప్రెషర్ హైగా ఉన్నప్పుడు A/V² నెగ్లిజిబుల్ అని చెప్పాను, ఇది ఇందాక కరువు గీసేటప్పుడు అన్నిటికీ మిగిలిన గ్యాస్కి. కానీ హైడ్రోజన్ హీలియం అది కాదురా, హైడ్రోజన్ హీలియం అది కాదు. హై ప్రెషర్ తోటి పని లేదురా, ఇది లో ప్రెషర్ అయినా సరే ఇది రైట్. కాబట్టి వీటిని పర్మనెంట్ గ్యాస్ అని కూడా చెప్తున్నారు. దే షో పాజిటివ్ డీవియేషన్ అని చెప్తున్నారా. రైట్, సరే ఇది ఒక పాయింట్ రా. ఇప్పుడు ఇంకొక పాయింట్లోకి వెళదాంరా. ఒరే మీరు మరీ డిలే చేయకుండా తీరి ఫస్ట్ క్లాస్లోనే మొత్తం రివీల్ చేస్తున్నారా? సో వాటికి ఏదైనా ఎడిషనల్ పాయింట్స్ తర్వాత చూసుకోవచ్చు నా ఉద్దేశం. ఇప్పుడు రా ఇక్కడ మనం బాయిల్స్ టెంపరేచర్, ఇన్వర్షన్ టెంపరేచర్ 2 పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి వాటి గురించి మాట్లాడదాం. ఇంత ముందు కూడా చెప్పాను, ఫ్రైడే చెప్పే అంత అవసరం లేకుండా ఉంటే 2-3 పాయింట్స్ మీకు ఇది ప్రాక్టీస్ బెటర్గా ఉంటుంది. ఎందుకంటే సాటర్డే ఒక 2 గంటలే వస్తుంది కాబట్టి అది నా టార్గెట్ రా. సరే విషయానికి వద్దాం. ఇప్పుడు రా ఇదే కరువు ఇందాక తీసుకున్న కరువేరా జెడ్ రా. ఓకేనా? ఐసోథర్మ్స్ ఆఫ్ నైట్రోజన్ తీసుకుంటున్నారా, నైట్రోజన్ N2 రా, ఇది ఐసోథర్మ్స్ ఆఫ్ నైట్రోజన్. ఇప్పుడు రెండా నేను తీసుకున్నట్టు ఇది ఇలా ఉందనుకున్నారా, ఇది నైట్రోజన్ రా అన్ని. కానీ ఇది నైట్రోజన్ అన్ని నైట్రోజన్ రా. ఓకేనా? ఏదో ఒక టెంపరేచర్ దగ్గర నేను తీసుకుంటున్నారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 25 degrees అనుకున్నారా. ఓకేనా? ఇంకోటిరా దీంట్లో టెంపరేచర్ మనం పెంచామనుకున్నారా, ఇది పెంచితే మధ్యలో 0 degrees వచ్చింది అనుకున్నారా, ఏదో నా ఇష్టం వచ్చింది తీసుకుంటున్నారా. ఈ డిప్ తగ్గిందిరా, అంటే విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ అట్రాక్షన్స్ డిక్రీస్. ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ అట్రాక్షన్స్ డిక్రీస్. ఓకేనా? ఈసారి ఒకసారి కరువు చూడండి, ఆల్మోస్ట్ ఇట్లా తీసుకుంటున్నారు. ఓకేనా? ఇట్లా తీసుకొని ఇట్లా వెళ్ళిందిరా. ఇది -25 degrees సెంటిగ్రేడ్ అనుకున్నారు, -25. ఇంతకీ సారీ ఇదే -25 రా, ఐఎమ్ సారీ, ఇది 0 రా, ఇది +20. చిన్న కరెక్షన్, -25 నుంచి 0, తర్వాత +25 టెంపరేచర్ పెంచుకుంటూ వచ్చాను. కరెక్షన్ చేసుకున్నారా? రైట్. ఇప్పుడు రా బాయిల్స్ టెంపరేచర్ నేను డెఫినేషన్ చెప్పాలి. బాయిల్స్ టెంపరేచర్ దీన్ని TB అని కూడా రాస్తున్నారు. ఓకే? బాయిల్స్ టెంపరేచర్, it is the temperature at which real gases show ideal behavior in wide range of pressure. ఇంకోసారి బాయిల్స్ టెంపరేచర్ డెఫినేషన్, it is the temperature at which real gases show ideal behavior in wide range of
ప్రెషర్. అంటే చూడండి ఈ 25 దగ్గర అది కరెక్ట్ కూడా కాదు కదా, నేను ఏదో తీసుకొని చెప్పేశాను. 25 దగ్గర బార్కి ఇదిగో జెడ్ 1 దాకా 1 ఉంది దీనికి, ఇదిగో ఆల్మోస్ట్. మళ్ళీ ఇక్కడ కొద్దిగా పెరిగింది చివరిలో, అది వేరే కేసు. ద వైడ్ రేంజ్ ఆఫ్ ప్రెషర్ ఇందా చెప్పాను 100, 200, 300 ఆ రేంజ్ లో చూపిస్తుంది ఐడియల్ నేచర్. అంటే ఇప్పుడు దాకా రియల్ గ్యాస్, అక్కడికి వచ్చేసరికి ఐడియల్ గ్యాస్. సరే మీకు అందరికీ ఇంకోటి తెలుసా, ఇన్వర్షన్ టెంపరేచర్ అని A/2RB అని రాస్తారు. సారీ, 2A/RB. అదే బాయిల్స్ టెంపరేచర్ అంటే A/RB. ఇక్కడ మీకు Ti is equal to 2 into బాయిల్స్ టెంపరేచర్. సరే ఫార్ములాని బట్టి చెప్తాం అనుకోండి అది. మరి ఈ ఇన్వర్షన్ టెంపరేచర్ అంటే ఏంటి ఒకసారి చూడండి. ఇన్వర్షన్ టెంపరేచర్ ఏంటో ఏమంటుంది, ఇన్వర్షన్ టెంపరేచర్. ఇన్వర్షన్ టెంపరేచర్ చెప్పానా? It is the temperature below which liquefaction takes place and above below which in the liquefaction cooling takes place and above which heating takes place. మళ్ళీ ఇంకోసారి ఇన్వర్షన్ టెంపరేచర్ డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద టెంపరేచర్ ఇన్ లిక్విఫికేషన్ below which cooling takes place, above which heating takes place. ఓకేనా? దేంట్లో అంటారా, ఈయన జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటారా. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. ఒక్కసారి అందరూ వినండి. ఆల్రెడీ థర్మోడైనమిక్స్ అప్పుడు కూడా పోయినసారి నేను ఒకసారి చెప్పాను మీకు జౌల్ థామ్సన్ ఎఫెక్ట్, మళ్ళీ చెప్తారా. ఇదిరా రియల్ గ్యాసెస్ రా, జాగ్రత్త అమ్మ, ఐడియల్ గ్యాస్ కాదురా. ఓకేనా? ఓకేనా? ఇందాక లిక్విఫికేషన్ కాదురా, అది ఇన్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అని పెట్టుకోండి. అంటే ఒకసారి నేను చెప్తారా, వినండి. ఏంటో స్టార్ట్ చేశానా? ఎక్స్పాన్షన్ తీసుకుందాంరా. ఎక్స్పాన్షన్ ఆఫ్ రియల్ గ్యాస్. ఎక్స్పాన్షన్ ఆఫ్ రియల్ గ్యాస్. రియల్ గ్యాస్ లో అట్రాక్షన్స్ ఉంటాయిరా. రియల్ గ్యాస్ లో ఏముంటాయి, అట్రాక్షన్స్. రియల్ గ్యాస్ లో ఉంటాయి అట్రాక్షన్స్. ఎక్స్పాన్షన్ జరగాలంటే దూరంగా వెళ్ళాలరా, సమ్ హీట్ ఈజ్ రిక్వైర్డ్. ఎక్స్పాన్షన్ కొంత హీట్ కావాలరా. అడియాబాటిక్ ప్రాసెస్ ఇది, అడియాబాటిక్ ప్రాసెస్. సో హీట్ కావాలి, డస్ నాట్ టేక్ ఫ్రమ్ సరౌండింగ్. అడియాబాటిక్ అంటున్నాం కదా, ఇట్ టేక్స్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ జరుగుతుందా, ఇంటర్నల్ ఎనర్జీ తీసుకుంటుంది. సో ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీస్, టెంపరేచర్ డిక్రీస్. ఈ తగ్గిపోయింది అన్నాను, ఈ అంటే ఇంటర్నల్ ఎనర్జీరా, టెంపరేచర్ డిక్రీస్. దీన్ని ఏమంటామంటే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటారా. సరే జాగ్రత్త, ఇందాక కూడా ఇన్ ద లిక్విఫికేషన్ అన్న కాదురా, పొరపాటు వాడు ఇన్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అని చెప్పాను. జౌల్ ఆ వర్డ్ కరెక్ట్ చేస్తాను. ఇన్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ కూలింగ్ టేక్స్ ప్లేస్. ఏంటి సార్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అని మళ్ళీ చెప్తాను. రియల్ గ్యాస్ allowed to expand adiabatically. Real gas is allowed to expand adiabatically. Real gas is allowed to expand adiabatically. Then cooling takes place. Cooling జరిగింది. దీని జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటారు. ఓకేరా, అయిపోయింది అందరికి. ఇది ఎక్కడ జరుగుతుంది సార్ అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర తీసుకుంటాం. జనరల్గా అదేరా మనం తీసుకునేది, రూమ్ టెంపరేచర్ దగ్గర తీసుకుంటాం. అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఒకవేళ నువ్వు ఐడియల్ గ్యాస్ తీసుకున్నావు అనుకోండి, ఐడియల్ గ్యాస్ ఇందాక రియల్ గ్యాస్ మాలిక్యూల్స్, బిట్వీన్ రియల్ గ్యాస్ మాలిక్యూల్స్ నో, బిట్వీన్ రియల్ గ్యాస్ మాలిక్యూల్ అట్రాక్షన్స్ ఎగ్జిస్ట్ అన్నా. అదే ఐడియల్ అంటే నో అట్రాక్షన్స్, అట్రాక్షన్స్ లేవురా ఐడియల్ అంటే. ఇన్ ద ఎక్స్పాన్షన్ సమ్ హీట్ ఈజ్ రిక్వైర్డ్ అన్నాం రియల్ గ్యాస్ కి. ఐడియల్ గ్యాస్ కి heat does not required, ఎందుకంటే అట్రాక్షన్స్ లేవుగా.
therefore no decrease of internal energy తగ్గదురా. ఇంటర్నల్ ఎనర్జీలో నో చేంజ్. సేమ్ రా, ఆటోమేటిక్ టెంపరేచర్ లో కూడా నో చేంజ్ రా. ఓకేనా? నో జౌల్ థామ్సన్ ఎఫెక్ట్, జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ లేదు. ఆ ఏడు ఇందాక ఒక పాయింట్ మీకు క్లారిఫై చేయాలి. కింద మీతో నేనేమన్నా అంటే ఇన్వర్షన్ టెంపరేచర్ కింద అయితే కూలింగ్ వస్తుంది అన్నంత. ఇక్కడ విషయం ఏంటంటే ఫర్ మోస్ట్ ఆఫ్ ద గ్యాసెస్ ఇన్వర్షన్ టెంపరేచర్ గ్రేటర్ దాన్ రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద గ్యాస్. మోస్ట్ ఆఫ్ ద గ్యాస్ ఇన్వర్షన్ టెంపరేచర్ గ్రేటర్ దాన్ రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే వీటికి రూమ్ టెంపరేచర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ కంటే కింద ఉందిరా. సో కూలింగ్ జరిగింది. జనరల్గా మనం రెండు చెప్తాంరా, హీలియము హైడ్రోజన్. ఇన్వర్షన్ టెంపరేచర్ లెస్ దాన్ రూమ్ టెంపరేచర్. లెస్ దాన్ రూమ్ టెంపరేచర్. ఇదేమన్నా మోస్ట్ ఆఫ్ ద గ్యాసెస్. మోస్ట్ ఆఫ్ గ్యాస్ వీటికి ఏం జరుగుతుందంటే కూలింగ్ జరిగిద్ది అన్నాను. ఈ రెండు గ్యాస్ మాత్రం హైడ్రోజన్ హీలింగ్ కి హీటింగ్ జరిగిద్ది. హైడ్రోజన్ హీలింగ్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చెప్తాను వినండి. మళ్ళీ ఇంకోసారి ఇన్వర్షన్ టెంపరేచర్ అంటారా, ఇన్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ బిలో రూమ్ టెంపరేచర్ కూలింగ్ టేక్స్ ప్లేస్. at room temperature, sorry, మళ్ళీ inversion temperature, it is the temperature below which cooling takes place, above which heating takes place. దీని కింద అయితేనేమో కూలింగ్ రా, పైన అయితేనేమో నా హీటింగ్. మరి వీటన్నిటికీ ఎందుకు కూలింగ్ జరిగింది సార్ అంటే వాటికి ఇన్వర్షన్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటుంది. నువ్వు ప్రాసెస్ రూమ్ టెంపరేచర్ దగ్గర తీసుకున్నా కూడా కూలింగ్ జరుగుతుంది. ఈ రెండింటికి మాత్రం ఆపోజిట్ లో ఉంటుంది. ఇది ఇక్కడ స్టేట్మెంట్. ఈ రెండు పాయింట్స్ తీసుకున్నాను. రైట్. ఇవాళ ఇక్కడ ఆపేస్తున్నారా? మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే చెప్పిన డిస్కషన్ మీద మాట్లాడండి రా. ఓకేనా? సరే, అవసరం లేని వాళ్ళు డ్రాప్ అవ్వండి రా. రైట్. హ్యాండ్ రైజ్ చేయండి రా మాట్లాడదాం అనుకునే వాళ్ళు. ఓకే, సుమంత్ మాట్లాడు. సుమంత్ మాట్లాడరా? నేను అన్మ్యూట్ చేశాను, చూసుకోరు ఒకసారి సుమంత్. ఓకే, మాట్లాడము. ఇందాక ప్రెజర్ తో రిలేట్ చేశారు కదా సార్, జెడ్. ఒక్క నిమిషం రా. దేని రా ప్రెజర్ తో రిలేట్ చేసింది? జెడ్ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్. అంటే వెరీ లో ప్రెజర్, లో ప్రెజర్. అవునవును అవును, చెప్పు. అలా వాల్యూమ్ బేస్ చేసుకొని చెప్పలేదు. అంటే వాల్యూమ్ని బేస్ చేసుకొని చెప్పవరా? కాకపోతే ఏంటంటే ఈ ప్రెషర్కి అది ఆపోజిట్లో ఉంటుంది అంతవరకే, కానీ నీకు ఎప్పుడు ఆ కండిషన్ తీసుకోవరా. అంటే వాల్యూమ్ కండిషన్ తీసుకోకుండా ప్రెషర్ కండిషనే తీసుకుంటావరా. అంటే మనకు అది నేను కూడా ఎక్స్పెరిమెంటల్ ఫేవరబిలిటీ కోసం అలా తీసుకుంటాడరా, అంతకంటే లేదు. కానీ ఎప్పుడు వాల్యూమ్ మీద చెప్పడరా. ఒకవేళ ఎనీ కేసు నీకు ఎక్కడైనా అడిగిన నువ్వు ప్రెషర్ మీదే చెప్పాలి, దాన్ని మార్చుకొని ఇటు మార్చుకొని. అట్రాక్షన్స్ తో స్టెబిలిటీకి ఏమైనా కంపేర్ చేయొచ్చు? అట్రాక్షన్ స్టెబిలిటీ సంబంధం ఏముండదు. మాలిక్యులర్ సైజ్ ఎక్కువ ఉండి డైపోల్ మూమెంట్స్ ఎక్కువ ఉండి ఆటోమేటిక్గా అట్రాక్షన్ ఎక్కువ. అది స్టేబుల్ కావచ్చు, అన్స్టేబుల్ కావచ్చు, దాంతో పని లేదు మనకి. ఓకే సార్. ఓకే, రైట్. వేరే ఎవరన్నా మాట్లాడరా? బాలాజీ మాట్లాడరా? అరే మాట్లాడరా? హలో సార్. మాట్లాడరా? మామూలుగా రియల్ గ్యాస్ అనేది ఐడియల్ బిహేవియర్ అట్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రెజర్ అని చెప్పారు కదా సార్. మామూలుగా అదే బాయిల్స్ టెంపరేచర్. అంటే ఇప్పుడు ఒక రియల్ గ్యాస్ అనేది వైడ్ రేంజ్ ఆఫ్ ప్రెజర్ అంటే మీనింగ్ ఏంటి సార్? అంటే అది సరిగ్గా అర్థం కాలేదు. అంటే ఏం లేదు, ఇందాక ఏంటంటే ఒక అరౌండ్ ఏదో 1 atmosphere ఏదో అనుకున్నారు. అక్కడి నుంచి ఒక 300 atmospheres ఆ రేంజ్, అంటే చాలా ఎక్కువ రేంజ్ లో ఇది మొత్తం ఐడియల్ బిహేవియర్ లోనే ఉంటుంది అనమాట. అది వైడ్ రేంజ్ ఆఫ్ ప్రెజర్ అంటే. ఓకే, ఆ బిట్వీన్ దోస్ టూ ఆ రేంజ్ అనమాట. ఆ రేంజ్ లో ఇది
అంటే ఏదో ఒక సడన్ గా వచ్చేయటం కాదు. ఇప్పుడు ఇందాక గ్రాఫ్ నెగిటివ్ డివియేషన్ నుంచి పాజిటివ్ డివియేషన్కి వెళ్ళినప్పుడు ఒక పాయింట్ దగ్గర అక్కడ కూడా వచ్చింది, కానీ నీకు ఐడియల్ దగ్గరికి వచ్చాక పైకి వెళ్ళేది కరువు. అలా కాదు, అలా ఒక ఏదో ఒక పర్టికులర్ వాల్యూ కాకుండా ఒక రేంజ్, అది అక్కడ దాని అర్థం. దాదాపు అది ఇండైరెక్ట్ గా అర్థం ఏంటంటే ఆ టెంపరేచర్ దగ్గర సో ఇది మొత్తం ఐడియల్ నేచర్లోనే ఉంటుంది. ప్రెషర్ అటు ఇటు అయినా పర్లేదు అని, కొద్దిగా అటు ఇటుగా ఏ ప్రెషర్ తీసుకున్నా. ఓకే సార్. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేయండి. ఆశిష్, నువ్వు లైన్లో ఉన్నావు కదా, నువ్వేమైనా మాట్లాడతావరా? ఏం లేదు సార్. పోతురాజు, నువ్వేమైనా మాట్లాడతావరా? ఇందాక కనిపించే ఇప్పుడు ఉన్నావా? ఉన్నాడు. పోతురాజు ఒకసారి మాట్లాడరా? సార్. ఓకే, ఏంటి వింటున్నావా? కామ్గా వింటున్నారా? వింటున్నాను సార్. సరే, ఓకేరా. సరే, మీరు కొద్దిగా నేను ముందుగానే చెప్పాను, హడావుడిగా చదవట్లేదురా, కావాలని ముందు తీసుకొచ్చి పెడుతున్నారా, అంటే డిలే చేసుకోకుండా ఉండటానికి తీసుకొచ్చి పెడుతున్నారా? కాబట్టి వర్క్ చేయండి రా మీరైతే జాగ్రత్తగా. సరే, ఏదైనా ఉంటే మళ్ళీ రేపు క్లాస్లో మాట్లాడదాంరా. రైట్, క్లోజ్ చేస్తారా? ఎరా బాలాజీ, ఏమైనా హ్యాండ్ రైజ్ చేసావు? మళ్ళీ ఏమన్నా మాట్లాడరా? మళ్ళీ ఏమైనా రైజ్ చేసావురా?